అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఆదివారం నుంచి శనివారం వరకు, అమావాస్య నుంచి పంచమి తిథి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు ఈ వార ఫలాలు ఉంటాయన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి పితృతర్పణం చాలా ముఖ్యంగా చేయించాలి. ఎవరికైతే తండ్రులు తల్లి ఎవరైతే లేరో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద గుడికి వెళ్ళి పూజారికి డబ్బులు ఇచ్చి మా పేరు తాతగారి తర్పణాలు వదలాలి అని చెప్తే వాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తే చాలు. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందన్నమాట. ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే చంద్రుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ప్రయాణిస్తున్నారు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శని శుక్ర బుధ రాహు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకోండి. అలాగే జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్యకైనా సరే జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. సింపుల్గా ఉండాలి. పరిహారం కూడా ఎప్పుడు జాతకాన్ని పాజిటివ్గా చెప్పాలి, సంతోషకరంగా చెప్పాలి. మంచిని చెడు ఉన్నా కూడా దాన్ని తొలగించే మార్గంతో చెప్పాలి, కానీ భయపెట్టడం అనేది కుదరదు. అది జ్యోతిష శాస్త్రంలో విరుద్ధం అన్నమాట. అది ఎవరు చేయకూడదు. అలాగే సింపుల్గా నేను పరిహారం చెప్తాను కాబట్టి నా ఛానల్ పేరు కూడా thesimpleastrologer.com అని పెట్టుకో. మీనరాశి వాళ్ళకు 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనేక రకాలుగా లగ్నంలోనే అంటే మీ రాశిలోనే శుక్రుడు, బుధుడు, శని, రాహు ఉండడం కూడా కొన్ని రకాలుగా మంచిది, కొన్ని రకాలుగా ఇబ్బంది అయినప్పటికీ చాలా సంతోషంగా ఆనందంగా గడపడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు ఇతరులతో లావాదేవీలు, గొడవలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలు పెద్దగా లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్థిక విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అస్సలు లభించదు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి మీరే ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి, అమ్మటానికి చాలా అనుకూలంగా లాభదాయకంగా ఉంది. తల్లి ఆశీస్సులు, ప్రేమ పుష్కలంగా ఉన్నాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు బాగా రాణిస్తారు. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీయానాలు కలిసి వస్తాయి. ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండాకాలం కాబట్టి వడదెబ్బ తగలడము, లేనిపోని అనారోగ్యానికి గురవ్వడం లేకపోలేదు. మీనరాశి వాళ్లకు ఏలినాటి శని, అలాగే సూర్యుడి యొక్క స్థితి ఇప్పుడు ఈ వారం బాగలేకపోవడం కొంత ఇబ్బందిగా ఉంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధల మీద కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ఈ వారంలో అదృష్టంగాని చూసుకుంటే బాగా అనుకూలంగా ఉంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. అదృష్టవంతులు అవుతారు. ధర్మ మార్గంలో ప్రవేశిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్ని రకాలుగా ఉండాలి అంటే రోజు గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవాలి. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మంచి లాభంతో ముందుకు దూసుకువెళ్తారు. అందరి చేత మన్ననలు పొందుకుంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీనరాశి వాళ్ళందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఉదయమే లేచి గురు మంత్రాన్ని 16 సార్లు చదవండి. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రం మీకు శ్రీరామ రక్ష అవుతుందని తెలియజేస్తూ నేను సెలవుకుంటాను. మీ గోపాలయంగా.